ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు వందనాలు. చూడండి, మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగబోతుందని న్యూస్ వస్తుంది. ఏదేమైనప్పటికీ సరే మనము ప్రార్థన చేయాలి. దేవుడు మన భారతదేశానికి సహాయం చేయాలని, అదేవిధంగా సామరస్యంగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరగాలని. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగితే అది ఎంతో ప్రమాదకరము. ముఖ్యంగా పేదరికం ఎక్కువ అవుతుంది. యుద్ధం తర్వాత ఎన్నో నిత్య అవసరాలు కూడా, ఆ యొక్క ముడి పదార్థాలు కావచ్చు, మనము నిత్య సరుకులు కావచ్చు, అవన్నీ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉన్నది. ఆ యొక్క ప్రభావము తర్వాత ప్రజల మీద పడుతుంది. యుద్ధం అనేది అంత మంచిది కాదు. అయితే ఆ యొక్క టెర్రరిస్టులకి బుద్ధి చెప్పటం మటుకు మంచి ఆలోచనే. అది ఎలా అనేది ఆలోచన కలుగు చేయమని మనము దేవుణ్ణి అడుగుదాము. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అని ఆ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేయటము, ఆ యొక్క టెర్రరిస్టుల మీద దాడి చేయటము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే యుద్ధం అనేది రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. యుద్ధం తర్వాత ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యొక్క రవాణా దెబ్బతీస్తుంది. ఇంకా ఆ యొక్క ఆహార వస్తువుల రేట్లు పెరుగుతాయి. ప్రాణ నష్టం కూడా యుద్ధంలో జరుగుతుంది. అందుకని మనమందరము కూడా మన భారతీయ పౌరులముగా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దేశ సంరక్షణ కొరకు, దేశంలో ఉన్న ఆ యొక్క సైనిక వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం. బోర్డర్స్లో సైనికులు ఎంతగానో మన దేశ సంరక్షణ కొరకు వారు తమ యొక్క జీవితాన్ని త్యాగాలు చేస్తున్నారు. కాబట్టి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. వారికి మంచి ఆరోగ్యం కావాలని, వారికి మంచి జ్ఞానం రావాలని, మంచి తెలివి దేవుడు ఇవ్వాలని, వారి యొక్క కుటుంబాలను కూడా దేవుడు సంరక్షించాలని, దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇది దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే కానీ మతాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అందరం కూడా భారతీయులం అనేది గుర్తుపెట్టుకోండి. ఒక వర్గాన్ని ఉద్దేశించి ఏ ఒక్కరు కూడా మాట్లాడద్దు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.